అమ్మ టెర్రస్ గారికి అందరికీ స్వాగతం అమ్మా. నేను తీసిన వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ కొట్టండి. ఫుల్ వీడియో చూసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటా అనుకున్నాను. మీ సపోర్ట్ ఇస్తారని కోరుకున్నానమ్మా. ఇది బంతి చెట్టు చూడండి, ఒక బంతి చెట్టు. ఇది ఇంత ముందు చూశారు ఎట్లా నేల మీద ఒక్కటే చెట్టు ఇరిగిపోతుంది, బరువుకి అంత ఇరిగిపోయి అది అట్లా ఎండిపోతుంది. అది నేల మీద వేస్తే ఎలా ఉంటుందో కదా, అది చూడండి ఎలా అయిందో. అలానే ఇక్కడ అమ్మ పసుపు ఇంకా తీయలేదని చెప్పే కదమ్మా, మన ఇంట్లో తీసాం కానీ ఇక్కడ ఇంకా తీయలేదు. ఇదిగో ఎలా ఉంది, పైగా కనిపిస్తుంది. అలానే ఈ టమాటాలు కూడా చూడు ఎట్లా వేస్తుందో. ఈ టమాటాలు మంచి చెట్లే వేయండి, అవి కూడా చూపిస్తాను. ఈ మందార చెట్లు అప్పుడు మనం కొమ్మలు పెట్టాము, గుర్తుందండి. ఇదిగో ఎలా వచ్చిందో. అసలు కొమ్మలు అసలు బతుకు తీయలేదు అనుకుంటే కుక్కలు వచ్చి పోనుకోండి, ఎక్కువ నీళ్ళు పోసేటప్పటికి కుక్కలు వస్తుందంట. టమాటా చెట్లు చూపిస్తానండి. అసలు అమ్మ అంటున్నది నేను ఏం వేయకపోయినా కూడా చూడడం ఎలా వచ్చినాయో అని చూపిస్తుంది. ఇవన్నీ లోపల అక్కడ మొలిసినాయి. అప్పుడు గుచ్చి చూపించాను మీకు అండి. చెట్లు వేసినప్పుడే అక్కడక్కడ ఈ మందారం కూడా కొనుక్కొచ్చాను. అయితే ముడుచుకున్నట్టుంది కానీ ఇది ఈ వేసిపోయిన తర్వాత నేను ఇప్పుడే వచ్చానండి మళ్ళీ. ఇది ఎట్లా ఉంది ఈ గుత్తి చూడండి, 7 ఉన్నాయి. పట్టుకుని తిరిగిపోతాయి. ప్రతిదీ ఏది పట్టినా కూడా బ్రాంచ్లుగా చూడండి. చూస్తుంటే మీకు ఇంకొకటి చూపిస్తాను. ఇది చూడండి ఎలా అనిపిస్తుందండి. అసలు నేల మీద ఏది వేసినా కూడా చాలా బాగా వస్తాయి. అసలు నేను అందుకే అంటుంది ప్రతిదీ ఈజీ. అసలు టమాటా చెట్లు వేసుకోవటం, వంగ చెట్లు చాలా ఈజీగా పెంచుకోవచ్చమ్మా. మిరప చెట్లు కానీ, మిరప చెట్లు తెగులు వచ్చింది అంటే పసుపు వేయండి, పులిసిన మజ్జిగలో చల్లండి, తెగులు అనేది చాలా పోద్ది. ఇదిగో ఏదో రోడ్లో పడి మేము దొర్లుతూ ముచ్చలు చెప్పుకున్నట్టు నేను అనమాట. టమాటాలు మీకు ఎలా అనిపిస్తుందో కానీ అదే అమ్మకి చేత నీళ్ళు ఎక్కువ పెడుతున్నావేమో, కుళ్ళుతాయి కొన్ని టమాటాలు లేవు. టమాటా చెట్లకి నీళ్ళు ఎక్కువ పట్టవు. ఇదిగోండి మళ్ళీ వంగ చెట్లు వేసింది. ఇవి కూడా ఇక్కడ మొలిసి లోపల అప్పుడు నార్జల్లేం కదా, మనం సీడ్ కోసేస్తున్నాను చూపించాను. అది ఈ ముద్ద మందరం కూడా కొనుక్కొచ్చేసాను. ఒకటి కుక్కలు పనుకుని అమ్మ ఎండిపోయిందని చెబుతుంది. అంటే ఇక్కడ ఉంది ఇంకొక మందారం కలరు, అది పోయింది అన్నది. ఈ మిరపనారు అప్పుడు గుర్తుందండి, అప్పుడు ఏదో చూసుకోవాలి కదా అర్థమైద్ది. అసలు టమాటాలన్నీ ఒక దగ్గర కుప్పలాగా తీసుకొచ్చి గుచ్చాము ఆ రోజు. ఇదిగోండి ఎట్లుంది అసలు. ఇది సింహాచలం సంపంగి అండి, ఇది బతికింది. ఇదేమో గోవర్ధనం, అప్పుడు కొనుక్కొచ్చేసే కదా, అసలు అలా బతికినాయే కదా. ఇది మనం పసుపు హార్వెస్ట్ చేస్తుంటే ఆ పసుపులో ఉన్నాయి జాన్ చెట్లు, అవన్నీ బతుకులేదని చెప్పి అక్కడ కాదండి చాలా రోజు అక్కడ పీకే కదా, మొత్తం తీసుకొచ్చి ఒకేది ఇక్కడ కుప్పలాగా పెట్టింది. అన్నీ ఇన్ని రోజులు ఎండిపోలేదు, బతుకుతాయేమో అని అంటున్నారు. చూద్దాం. ఎండలు ఎక్కువ అండి ఇక్కడ, మరి 44 ఉందంట. ఇదిగో మిరప చెట్టు అప్పుడు ఇది కూడా చూశారు, ఇరుగుతుందని జాగ్రత్త పెట్టాను. అదే అంటుంది ఇప్పుడు దగ్గర 1 కేజీ దాకా కాసినాయి అమ్మ, ఈరోజు కోసాను అని అంటుంది. ఒకసారి అవి కూడా చూపిస్తాను. ఏమో ఈరోజు కోసిన తీసురా పచ్చిమిర్చి చూసేది ఎంత పెద్దగా ఉందండి. నేల మీద వేస్తే 2 సంవత్సరాలు అండి. ఇది ఇక్కడ అసలు చూడు ఇసుకలో ఇంకొక చిత్రం ఏంటంటే, ఇది ఈ ఇసుకలో చూడండి అండి. అసలు నీకు చూడు ఎట్లా, నీకు నీళ్ళు పట్టి నీకు కూడా రాదు, అది ఎట్లా వచ్చి కాయ వచ్చిందో. దీనికి నీళ్ళు పట్టాలంటే రాదు. అసలు ఎక్కడ పెట్టినా కూడా టమాటాలు చూసారు పిచ్చ కాపండి, ఈజీగా వేసుకోవచ్చు. ఇది ఒక్కటే వంగ చెట్టు నీకు అప్పుడు కూడా చూపించాను, చిన్న వంకాయలు. అసలు దాని భలే వస్తున్నాయి అమ్మ అంటుంది. ఆ రోజు విత్తనాలన్నీ ఇసిరి వేసాను, కోసి ఇంక ఇక్కడ మొలుస్తాయి అని చెప్పి వేసాము ఇసిరి. అది ఇవన్నీ పొడవు వంకాయల చెట్లు ఆ రోజు విసిరేసాను. అవన్నీ నారెట్ట మొలుస్తుందో. అప్పుడు మేము వేసిన అయ్యే మొలుస్తాయి కదా, నువ్వు వేసినవి కాదు కదా ఇవి, అది మేము వేసినానండి. ఇవన్నీ పొడవు వంకాయలు నా దగ్గర ఉన్నాయి కదా అవి. ఇవ్వండి టమాటా ఎక్కడ పెట్టినా కూడా చూస్తుంటే ఎంత బాగా అనిపించింది కదా. ఆ రోజు అందరూ ఎగతాలు చేశారు, ఎందుకు అట్లా కోసి ఇసిరేస్తున్నావు వస్తాయానని. ఆయన చూద్దాం వస్తే నీళ్ళు పడతాడన్నారు కదా, కోస్తే వస్తాయని నేను ఇసిరేసాను. ఇదిగోండి పచ్చిమిర్చి బాగున్నాయి కదా. అలానే నేను వేసిన అట్టి చెట్టు అయితే ఎండిపోయిందమ్మా. అప్పుడు అట్టి చెట్టు కూడా వేస్తున్నాను ఇక్కడ అని చెప్పి చూపించా కదా. ఇదిగోండి అట్టి చెట్టు కూడా చూపిస్తాను, ఇది ఎండిపోయిందండి. మా వాళ్ళు అందరూ ఎగతా చేస్తుంటారు, ఎప్పుడు వచ్చినా కూడా చెట్లలో తిరుగుతుంటావా, వచ్చావంటే చెట్లలో పోయి తిరుగుతుంటావా అని. ఇది అరటి చెట్టు అప్పుడే చెప్పారు, ఇప్పుడు బతకదు మొద్దు సరిగా రాలేదు అంటే, కొద్దిగానే రాలేదు అంటే నేను కాదని తెచ్చేసాను. ఇక జాన్ చెట్టు
అప్పుడే పిందెలు పడుతున్నాయండి. ఇది హైబ్రిడ్ అంట, పెద్దగా వస్తుంది అని చెప్పారు. మునగ చెట్టు అండి, మనకేం కాసు అయిపోయి ఇక్కడేం మునక్కలు ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. చదువుతున్నాం కదా. ఈ పూలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇది కూడా అమ్మ మనం కొమ్మ తెచ్చి పెట్టామన్నాక అమ్మ కూడా కొమ్మ తెచ్చి పెట్టిందండి. ఇదిగోండి పూలు వస్తున్నాయి. మన ఏమో పెద్ద సైజు, ఇవేమో చిన్న సైజు. ఆ రోజు గోరింటా చెట్టు కూడా తెచ్చాను. అబ్బాయి ఎంత మంచి వాసన వస్తుందండి. ఇదే భలే స్మెల్ వస్తుంది. ప్రతి వాళ్ళు పెట్టుకొని కొమ్మలు బతుకుతాయి కట్టి. ఎక్కడ నుంచి చెట్టు మొదలు చూపిస్తున్నాను. ఇది అమ్మలేనప్పుడు కొంతమంది తుంచుకెళ్ళారండి. ఇక్కడ బర్రెలు ఇప్పుడు ఇట్లుంది కదా, బర్రెలు వస్తాయి, దాంట్లో తుంచుకెళ్ళారు కొన్ని కొమ్మలు. అయినా పర్లేదని చెప్పి ఉంచాం. అవన్నీ వస్తాయండి, చాలు కదా. పూత వస్తుంది మొత్తానికి. కొంచెం ఏం లేదు, నీళ్ళు వస్తే చాలండి. ఇది డ్రాగన్ది, మన ఇంటిని తెచ్చేసాం కదా, బతికింది. అది ఎగిరేస్తుంది చూడు చిన్నగా. ఇది కనిపిస్తుందా లేదా? ఇది ఎంత ఈజనమ్మా. ఆ రోజు గోరింటా చెట్టు తెచ్చాను, నేను తీసుకెళ్ళి నీకు మర్చిపోయాను అని చెప్పే కదా, ఇది ఇక్కడ పెట్టింది. ఇది బాగా బతికింది కదా. అదే అంటుంది, నేను తీసుకెళ్దాము అక్కడ మన గార్డెన్లో వేసుకుందామని చూశాను. నేను ఈ అరటి చెట్టే గెలేసింది చూసారా, అది ఆ రోజు నేను తీసుకొచ్చుకుందమ్మా. అక్కడ వేసాను, బతకలేదు. అదే ఆ పెద్దమ్మ అనింది, రేపు మళ్ళీ వర్షాలు పడేటప్పుడు తీసుకెళ్ళయ్యమ్మా మళ్ళీ బతుకుతాయి అనింది అనమాట. ఇదిగోండి ఆ గోరింటాకు అండి, మనం ఎప్పుడు కోసి పెట్టుకునేది ఆ గోరింటాకు. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే అవి ఉంటాయేమోనండి, మన చుట్టాలు ఉంటారు కదా, వాళ్ళు ఉంటారు. మా నాగరాజులు ఎక్కడ ఉంటారని భయం. ఇక్కడ నుంచి ఇప్పుడు పోవాలంటే మరి ఎక్కువ వచ్చింది కదా, ఆ భయం. పోవాలని అనిపించలేదు. ఇంతకుముందు వెళ్ళాను, ఇప్పుడు మరి ఆకు ఎక్కువైపోయింది కదా. అది అటుపక్క అప్పుడు బంతి చెట్లు చూపించండి, మన ఇటు అందరూ చూసేవాళ్ళు కదా, అర్థమైంది మీకు ఎంతమందికి చూస్తే. ఇంకా పల్లెటూరులో నీవు కనకాంబరం అంటే చాలామంది ఇష్టం అండి. నేను పెట్టుకుంటే చాలామంది అడుగుతున్నారు, ఎక్కడ అమ్మా మాకు పంపించమ్మా అని. నేను ఇవాళ చాలా కనకాంబరాలు చూపిస్తాను మీకు. ఇదిగో మా ఇంటికి అప్పుడు గోంగూర ఎత్తుకొచ్చిన ఆయన అన్నాడు, 6 బట్ట కట్టలు ఎత్తుకొస్తున్నాడు. ఎందుకో గ్యాస్ పోయి మీరు వండుకోకుండా కట్టలు పోయి మరి సాటుకు పడండి. ఇది మనకి పెదాల దగ్గర సైడ్కి పగులుతాయి కదా, ఈ ఆకు నుంచి పాలు పూసుకునే వాళ్ళం. పెదాలు పక్కన సైడ్కి పగిలితే పూసుకుంటాం కదా సిరాల. ఆ పూలు ఏమంటారా? కాదు, పసుపు పూలు. ఆ పసుపు పూలు పూసే చెట్టుని ఏమంటారా? అప్పుడు పెదాల దగ్గర పక్కన పగిలితే సైడ్కి ఆ పాలు పూసుకుని తగ్గుతాయి కదా. న్యాచురల్ మందులు లేకుండా అండి, చూసారు కదా. మా చిన్నప్పుడు పెట్టేవాళ్ళు. శ్రీరాములు చూడండి, శ్రీరాములు తీసాను. మా ఊళ్ళో ఏ ఫంక్షన్ ఉన్నా కూడా ముందు ఉంటాడు శ్రీరాములు అంటే. అదిగో చేస్తాం, చేస్తాం, తింటానికి ముందు ఉంటామని చెప్పలేదు. పనులు అందరికి హెల్ప్ చేస్తావు కదా, అందరు ఉండరు కదట. ఎదురోళ్ళు కారు పోతుందండి, ఇది క్యాపు, దాని కింద చెప్పు కట్టాడు. అంటే ఎదురోళ్ళు ఎవరన్నా ఇప్పుడు నా మీద ఏడుస్తుంటే చెప్పుతో కొడతాను అన్నట్టు లెక్క, లేకపోతే ఏమని అర్థమో కానీ ఇది క్లారిటీ కనిపిస్తుందా లేదా, కింద ఊగుతుంది. ఏం తగులుకుందంటే కాదు, కట్టున్నాడు కదా అసలు. అది కూడా మధ్యలో రాడ్డుకి కట్టేసాడు. కానీ మనం ఎదుగుతుంటే పక్కన వాళ్ళు మాత్రం ఏడుపులు కరెక్ట్గా ఉంటాయండి. కానీ ఈ చెప్పు కట్టుకుంటే కరెక్ట్ కాదు. కానీ ఆయనకి ఎంత బాధ తగిలితేనే అట్ట కట్టుకున్నారేమో అనిపించింది. మీకు ఎట్లా అనిపించిందో కానీ నాకు ఎదుగా చూడంగానే తీయాలనిపించింది. ఎప్పుడే ఎదురోళ్ళు ఏడుపే మన ఎదుగుతాలండి. ఎదురోళ్ళు ఏడుస్తుంటారు, మనం చేసుకున్న పని మనం చేసుకుంటూ పోవాలి. అలా అని ఏదో మోసాలు అవి కాదు, కానీ నీట్గా ఏదైనా ఎవరు చేసే పని వాళ్ళు చేసుకుపోవాలంతే. గెనిస్ గడ్డలు అండి మా కాడ అమ్మనికి వస్తారు ఇట్ట. మా కాడ అప్పుడు ఎద్దరు బళ్ళు కట్టుకొని వచ్చేవాళ్ళు కదా, ఇప్పుడు టార్లు వేసుకొని వస్తున్నారు. కట్ట ఎంతన్నా? 100కా? ఒక రకంగా మరీ లావు అయితే ఉడక నీకు రావు కదా. అబ్బాయి అంత లావు ఇవ్వద్దు.
అవి అసలు ఉడుకుతాయి కోసి ఉడకబెట్టుకోవాలి సన్నే రుచిగా ఉంటాయి కదా లావి రుచా ఏ ఊరు నుంచి వచ్చారన్నా టంగిల్ అంటే ఎక్కడమా పరవంటకా పుచ్చులు లేకుండా చూడండి చివిని గడ్డ కూడా బాగోదన్నా చివింది పుచ్చుంటేనే చివుతారు కదా అది ఇరిగిపోయిందమ్మా బండిలో పోసేటప్పుడు కూపోతే బండికి పోతలా శివన్ గడ్డ అట్నే ఉండేది మళ్ళీ ఎక్కడ వేసుకొని ఇస్తాడు అదే వేసుకొని అది పైకి ఇంకో అట్టాటి తెచ్చుకో సపరేట్ కవర్లు వేసుకున్నా కవర్లు అడిగినా నీకు కొన్ని 20 అయ్యో వెంకటేశ్వర మామూలు కదా అది అడిపోయి ఎవరమ్మా వెంకటేశ్వర మామ వాళ్ళు అది అలా యాప్ చెట్టు చూడండి అది వెనక ఇదే రోడ్ అది యాప్ చెట్టు ఉంది కదా దాని అవతల పక్క ఇల్లు 100 రూపాయలు అంట కట్టు నేను అడిగిపోయి నాకు నీ లెక్క వేసుకోనా నా వేసి బాగా విన్నావు చూడు మాకు బాగా ఇయ్యి నేను ఎప్పుడు 20 ఏళ్ళ తర్వాత కొనుక్కున్నా గిరీష్ గడ్డలు నేను 20 ఏళ్ళు గిరీష్ గడ్డలు కొనుక్కొని పోయి నేను వచ్చినప్పుడు రావయ్యా మనం వచ్చినప్పుడు రాదు మంచిది పిచ్చింది కాదు ఇటు చెప్తా చేద్దామా ఇదిగో గడ్డ నువ్వు పిచ్చిన గడ్డ ఎట్టేస్తాం కాదు కడిగి తెల్లం వచ్చి కాదు తెల్లట్టు నువ్వు నమ్మ పెట్టాలి వేస్తాం ఈ పిచ్చిన గడ్డని ఆ గడ్డ దించి చూడు అసలు నువ్వు అన్నావు కానీ ఆ గడ్డ దించి చూడండి వండుకొని నువ్వు తీసుకున్నావు అంటే ఎప్పుడిప్పుడా ఇంకొకటి అయ్యా నీ చూడు నాకు ఎక్కువ రోజులు ఉండేటి కొంచెం చూడు అన్ని చిక్కితే చూడు ఎండిపోతాయి ఇంకోటి నువ్వు అదే అయిపోకు చూడు పోయింది కాదు పెద్దమా చెబితే నమ్మ మంచి గడ్డను పుట్టుకొని పోయింది నీకు అంత గడ్డ వేస్తావా కాదు పెద్దమా పోయింది నీకు అంత గడ్డ వేస్తావా చూడు మళ్ళీ ఆరిపోతే 4 రోజులు ఉండాల్సి వస్తుంది ఇప్పుడు నెల ఉంటాయా కింద పోయి పంపించాడు అక్కడ కింద పంపించు అత్త పాలు ఎత్తుకొని పోతుంది తీసుకో నొప్పులత్త ఇంకొక నాకెందుకు అత్త మాకు అది దొరకవు కదా ఎర్రగడ్డలు వస్తాయి మా కాడ పెండ్లు వడబెట్టి పంచుతా అసలు ఎన్ని రోజులు ఉంటాయి అన్న ఎన్ని రోజులు ఉంటాయి చెప్పండి నెల ఉంటాయి ఆరిపోకుండా అవి మరి 4వ వచ్చినాయి అసలు చూడు చూడు ఒకటే అయ్యా కోసలు అయిపోతే రుచి ఉంది అంట కదా అయ్యి 9 కేజీలు ఇప్పుడు 9 కేజీలు ఇంక చాలు ఈ 2 ఆకులు తీసుకున్నా ఏం తేగల బుట్టి వస్తాయేమో మన పని నోట్లు పోతుండేది కదా రావు బూట్స్ పెడితే వస్తుందేమో అల్లుకుంటది తర్వాత ఇగో డబ్బులు నా చేతిలోనే ఉన్నాయి ఇగో ఈ తీగలు నాడదాం మన గార్డెన్లో వస్తాయేమోనని
బోరు కొట్టిస్తాను మా పల్లెటూరు అన్నీ చూపించి. ఇంకొక తేగి పైన తీసి ఏడన్న ఒక తేగిలే. ఇది ఏరు ఉంది ఒక దీ, ఈ ఒక్క దీ పెద్ద ఇది ఏరు ఉంది కదా, ఇది చాలు. ఆ పిల్లకి పంపాలంటే కావద్దా? వస్తాయా? మనకాడ ఆడబట్టిన టార్లు బలి వస్తున్నాయి ఇట్ట. ఏమో డౌట్ వస్తాయి అనుకుంటున్నా. అవి వేస్తే వస్తాయని అడుగుతున్నారు. ఒకసారి ట్రై చేద్దామని వేస్తున్నా అంతే. మేము తీసుకున్న గింజగల్లి 300 అండి. 9 కేజీలు వచ్చి 300. మా కాడ వచ్చే గడ్డలు ఎంత రావని చూసారు, ఒక్కటి కేజీ పైన ఉంది ఇది. ₹50. ప్రతి ఇంటికి తీసుకుంటారు వచ్చినప్పుడు కదా. ఏమో బాగా పడింది. అది వాళ్ళు వినిపించు టార్లో పోతే వినిపించలే వాళ్ళకి. గెన్సిగడ్డలండి, చిలకర దుంపలు అట్టను అట్ట గెన్సిగడ్డలు. అక్కడ ఎర్ర గెన్సిగడ్డలు చిలకర దుంప ఉంటుంది కదా, మా దగ్గర వచ్చే గెన్సిగడ్డలు ఇవి. కట్టు అంటే 3 కేజీలు కదా, 3 కిలోలు వచ్చి ₹100 మా కాడైతే. ఇది ఆల్రెడీ ఉడకబెట్టింది, మేము వేసేసాము. అప్పుడు తీయాలని ఆలోచన రాలేదు. దాని తిన్నాను. చాలా స్వీట్ ఉంటాయి ఇవి. కొంచెం వాటర్ ఎక్కువ వేసి ఉడకబెట్టుకున్నా ఇంకా చాలా స్వీట్ ఉంటాయి. అవి ఏమో సప్పగా అనిపిస్తాయి, ఇది ఎక్కువ స్వీట్ ఉంటాయి. మీ ఊళ్ళో దొరుకుతాయా? చాలా మంచిదండి ఇది. పొయ్యిల్లో నిప్పు ఉంటుంది, మనం కట్ల పొయ్యి మీద వండుకుంటాం కదా, ఆ నిప్పులు వేసుకొని కాల్చుకుంటే మాత్రం ఇంకా స్వీట్ ఉంటాయి. అలా ఎంతమంది ఎవరైనా తినుంటే మాత్రం నాకు ఈడ చూస్తే మాత్రం కామెంట్స్లో పెట్టండి. మేము చిన్నప్పుడు అన్నం వండంగా కట్ల పొయ్యి మీద అన్నీ వండుకునేది. అయిపోగానే ఎప్పుడెప్పుడు నిప్పులు పడతాయా ఒక గడ్డ తీసుకొచ్చి ఆ నిప్పుల్లో పెట్టాలా అనుకునేవాళ్ళండి. చాలా బాగుంటుంది. మీకు ఇష్టమేనా? చూడండి, తర్వాత కనకాంబరాలు చూపిస్తాను. పోతున్నాను అక్కడికి.